అయితే ఈ వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా ఆ మిత్రుడు విజయ్ కేసరి వేసిన ప్రశ్న అంటే మొన్న ఒక వార్త వచ్చింది ఫైనాన్షియల్ టైమ్స్లో. దేంట్లో ఏపీ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆన్లైన్ గేమింగ్ ద్వారా సంపాదించాలి అనేది వాళ్ళ ఆలోచన అంట. నిజానికి అవన్నీ కూడా బ్యాండ్ వ్యవహారాలుగా తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాయి. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ తెలంగాణలో కూడా ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ నిషిద్ధం అని చెబుతున్నారు. మరోవైపు ఏపీలో మాత్రం వాటిని అనుమతించే ఆలోచన చేస్తున్నారట. అది నిజమైతే మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్ తదితరుల పేర్లు చాలా ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ గారు తప్పు తెలిసి ఆపేశానని, ఇప్పుడు 2017లోనే ఆపేశానని కనీసం ఆయన వివరణ ఇచ్చారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, దీని మీద మీరు ఏమంటారు? ఏపీ ప్రభుత్వం సంపద సృష్టించాలంటే అక్కడ ఇట్లాంటివి ప్రవేశపెడుతుందని మీరు నమ్ముతున్నారా? పెట్టకపోతే సంతోషం, మనం ఎవరు అభ్యంతరం పెట్టక్కర్లా. ఆన్లైన్ గేమింగ్ని వీటిని పెట్టడం మళ్ళీ అమాయకులైన వాళ్ళు చివరికి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితికి వస్తుంది కదా. ఇంకోవైపు ఆదాయం బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చెప్తే సంపద సృష్టిస్తామంటే 11,000 కోట్లు సుమారుగా ఆదాయం తగ్గిందంట ఈ ఏడాది. దీనిపై మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్ గా ఆన్లైన్ గేమ్ని ప్రభుత్వాలు నిషేధిస్తాయి, కట్టడి చేస్తాయి, అంతే తప్ప ప్రోత్సహించవు. బహుశా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రోత్సహించరు, కట్టడే చేస్తారని అనుకుంటున్నాను. కట్టడి చేయకపోవచ్చేమో కానీ ప్రోత్సహించరు, దాని విధానంగా తీసుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి చర్చ ఎందుకు నడుస్తా ఉంది? ఎందుకు నడుస్తా ఉందంటే, తెల్లారితో లేసి సంపద సృష్టి చేస్తాను, సాయంత్రానికి పనిచేస్తాను. ఎట్లా సంపాదిస్తారు? షార్ట్ కట్ మెథడ్ తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఒక కుటుంబం అయినా, ఒక వ్యవస్థ అయినా సంపద సృష్టి అనేది ఒక క్రమ పద్ధతిలో లాంగ్ రన్ లో జరుగుతుంది. ఈ రోజు అనుకుంటే రేపు జరగదు. సంపద సృష్టి వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ లో డ్యాములు కట్టాలి, నీటి పెరుగుదల కల్పించాలి, వ్యవసాయ ఉత్పత్తి జరగాలి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. పారిశ్రామిక అభివృద్ధిలో శంకుస్థాపన చేయాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, ఉపాధి జరుగుతుంది. అంటే లాంగ్ రన్ ప్రాసెస్ ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల హామీల కోసం రేపు తెల్లారితోనే చేసేస్తానన్నట్టుగా మాట్లాడాడు. అందువల్ల ఇట్లాంటి జోకులు వస్తున్నాయి. ఇది జోక్ గానే చూస్తాను నేను. కాబట్టి చంద్రబాబు గారు సంపద సృష్టిని చాలా మంది ఆన్లైన్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడే మిత్రులు లాంటి వాళ్ళు జోక్ గానే మాట్లాడుతారు. ఎట్ట సాధ్యం అవుతుంది సంపద సృష్టి, ఇట్లా ఏమైనా చేస్తావా అన్నట్టు ఆయన మాట్లాడాడు. ఇదే వార్త కూడా అనుకుంటాను. ఎటువంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ జరగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిని నేరుగా ప్రోత్సహించదు. కట్టడి చేయడంలో లోపాలు ఉండొచ్చేమో కానీ ప్రోత్సహిస్తుందని అయితే నేను అనుకోను. అంటే అట్లా కాదు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన వార్త కూడా వచ్చింది, నేను చూశాను, కానీ అది తీయటానికి నాకు మళ్ళీ కుదరలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆన్లైన్ గేమింగ్ ద్వారా పెడతారా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక్కడ బెట్టింగ్ యాప్లు అంటే అక్కడ కూడా ఏపీకి కూడా వర్తిస్తాయి కదా. ఈ రెడ్ బుక్ గోలా ఇవన్నీ కూడా అటువంటి వాటి మీద పెడతామని కనీసం హెచ్చరికన్నా చేయట్లేదు కదా అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. అంటే రెడ్ బుక్ అనేది వైసీపీకి కదా, రాష్ట్రానికి కాదు కదా. సమాజానికి కాదు, రాష్ట్రానికి అయితే రెడ్ బుక్. రాష్ట్ర ప్రయోజనాల కోసం రెడ్ బుక్ కాదు కదా, వైసీపీ కోసం రెడ్ బుక్. కాబట్టి వాళ్ళు ఆ రెడ్ బుక్ ఆడి వరకే పెట్టుకుంటారు. మిగిలింది పరిపాలన ఏరే పద్ధతిలో చేస్తారు. ఖచ్చితంగా హైదరాబాద్ లో జరిగినా ఎక్కడ జరిగినా ఆన్లైన్ బెట్టింగ్ల పట్ల కఠినంగా ఉండాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది మధ్యతరగతి ప్రజలు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాలి, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎట్టకారంగా చేసిన వ్యాఖ్యగానే ఆ మిత్రుడి చూస్తాను నేను. అంటే తెలంగాణ ప్రభుత్వం పోలీసులు చాలా గట్టిగా పనిచేస్తుంటే అసలు అక్కడ పట్టించుకోపోయేసరికి ఈ డౌట్ సహజంగానే వస్తుంది కదండి. దీంతో పాటు దీని మీద కూడా మాట్లాడండి సార్. బాబు విజనరీ ఆదాయం ఆవిరి. గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిన రెవెన్యూ రాబడి స్పష్టం చేసిన కాగ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 23-24తో పోలిస్తే 11,450 కోట్ల రూపాయలు తగ్గిందంటండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, అమ్మకం పన్నుల రాబడి సైతం తిరోగమనమే. సో అంటే రియల్ ఎస్టేట్ కూడా తగ్గినట్టే కదా, బాగా దెబ్బతిన్నట్లే కదా. ఈ మరి అయినా కూడా నేను సంపద సృష్టిస్తానని నేను ఎట్లా చెప్తుంటారు? మీకు గుర్తుంటే 2024-25 ఫైనాన్స్ ఇయర్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ నేడు జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 10,000 కోట్లు తగ్గించుకునింది. వాళ్ళ అంచనాలను తగ్గించుకున్నారు. అర్థం ఏంటి? అవకాశాలు తగ్గుతాయని 2 రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనాలు లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కొమ్మినేని గారు 22,000 కోట్లు తగ్గింది వీళ్ళ అంచనాలు. అంటే వీళ్ళ అంచనాలకి వస్తున్న ఆదాయానికి తేడాలు చాలా తోడై. నేను అనుకుంటున్నా ఈ బడ్జెట్ లో 40,000 కోట్లు తేడా వస్తుంది. కాబట్టి మీరు చూసుకోండి, 26లో లెక్కేద్దాం. అంటే అంచనాలకి ఉన్న రియాలిటీకి తేడా కనిపిస్తాం. దానికి 2 కారణాలు. ఒకటి లాంగ్ రన్ లో డెవలప్మెంట్ ఒక యాంగిల్, షార్ట్ కట్ లో ఆ రోజు జరిగేది జిఎస్టీ. కొమ్మినేని గారు జిఎస్టీ లో జగన్ గారు ఏం చేశారు? చాలా సిన్సియర్ గా సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల జోబుల్లో డబ్బులు వేశాడు. కీన్స్ అర్థశాస్త్రం అదే చెప్తుంది, ప్రజల జోబులో డబ్బులు ఉండడమే అభివృద్ధి అంటాడు. వాళ్ళు ప్రజల జోబులో డబ్బులు ఉంటే వాళ్ళు ఖర్చులు పెడతారు, జిఎస్టీ వస్తుంది.
జిఎస్టీ ఎంత ఎక్కువ వస్తే అంత రాష్ట్రానికి వాటా వస్తుంది టెక్నికల్. కానీ ఈసారి సంక్షేమ పథకాలు ఏమి అమలు కాలేదు కదా, అంత ఎఫెక్టివ్ అమలు కాలేదు. కానీ అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఖర్చు జరగలేదు కాబట్టి ప్రజల నుంచి ఆటోమేటిక్ గా జిఎస్టీ తగ్గింది కాబట్టి మన ఆదాయం తగ్గిపోయింది. కాబట్టి ఆదాయం తగ్గింది, వాళ్ళు వేసిన బడ్జెట్ అంచనాలో 22,000 కోట్లు తగ్గిందంటే 10% అబౌవ్ తగ్గిపోయింది. అవును ఈసారి 15% తగ్గిపోతుంది. కాబట్టి ఇది నేరుగానే కనిపిస్తా ఉంది కదా. అవును రైట్. శివశంకర్ గారు మీరు కూడా కామెంట్ చేస్తారా? ఇక్కడ తెలంగాణలో బెట్టింగ్ యాప్లు వీటన్నిటి మీద వాళ్ళు ఒక రకంగా ఉక్కుపాదం లాగా పోలీసులు పనిచేస్తుంటే అక్కడేమో ఎంకరేజ్ చేసే పరిస్థితి వస్తుందా అని డౌట్లు వస్తున్నాయి. దాని మీద కూడా అట్లాగే ఈ సంపద సృష్టి ఆవిరైపోయిన దాని మీద 11,000 కోట్లు తగ్గిన దాని మీద సంక్షిప్తంగా మీరు కూడా వ్యాఖ్యానించండి. అసలు మామూలుగా అయితే సార్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనేటువంటిది, గేమింగ్ కూడా గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ అనేటువంటిది ఇది నార్మల్ గా అయితే కనుక ఏ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు అన్నట్టు ఎందుకు ఈ వార్తాపత్రికల్లో కానీ అనలిస్ట్ లో కానీ వచ్చే ఆలోచన ఏంటంటే, మనము ఈ గత నెలలో చూసాం సంక్రాంతి పండగలో దాదాపు ఇంతకుముందు ఏది సరదాల కోసం అది చేసినా కూడాను గత ప్రభుత్వంలో కూడాను వాటిని లిమిటెడ్ గా ఏదైనా కూడాను ఆ సముద్ర వాతావరణంతో బెట్టింగ్స్ లేకుండా జరిగినటువంటి కోళ్ల పందాలు చూసాం. కానీ ఈ సంవత్సరము కోళ్ల పందాలు ఆన్లైన్ లో ఈ వెండింగ్ మిషన్స్ పెట్టుకొని క్యాష్ కౌంటింగ్ మిషన్స్ పెట్టుకొని ఏ విధంగా పందాలు జరిపారనేటువంటి మనం చూసాం. ఎక్కడ కూడా ఒకరి మీద చర్యలు కానీ లైవ్ ఎన్టీవీ కోడి పందాలు కూడా సంపదలో భాగమే అయిపోయినాయి అనమాట. అంతే కదా సార్. ఇప్పుడు పందాలు అనేటువంటిది బెట్టింగ్స్ అనేటువంటిది ఆన్లైన్ లో పెట్టినా ఇక్కడ పెట్టినా కూడా బెట్టింగ్స్ అనేటువంటిది ₹2 ఉంటది. సో అటువంటి బెట్టింగ్స్ అనేటువంటిది కోళ్ల పందాలలో చూసాం. వాళ్ళ మద్యం కిక్ అని వాళ్ళ అనుకూల పత్రికల్లోనే నెక్స్ట్ డే 1,000 కోట్లు పందాలు జరిగాయి అనేటువంటిది చూసాం. అంటే ఈ రాష్ట్రంలో సంపద సృష్టి ఈ విధంగా జరపాలనేటువంటిది ఆలోచన ప్రభుత్వం ఉంది. అఫీషియల్ గా చెప్పకపోయినా కూడాను మనం ఏదైతే అనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సజ్జనార్ గారు వివిధ ఇంటర్వ్యూలు చూస్తున్నాము, అదేవిధంగా సెలబ్రిటీస్ అరెస్ట్ కానీ దాని మీద ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ ఈ ఆన్లైన్ ఈ బెట్టింగ్స్ దీటి వల్ల చాలా మంది ఇక్కడ ఇబ్బందులు పడి చనిపోవడం ఇవన్నీ కూడా జరుగుతా ఉంది కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడాను. కానీ దాని మీద ఒక చర్య కానీ ఒక మాట కానీ ఏది లేదు. అంటే ఇండైరెక్ట్ గా ఏది తెలంగాణలో బ్యాన్ చేసినా కూడా ఆంధ్రాలో మీరు యథేచ్ఛగా చేసుకోవచ్చు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారా? అదే పలువురు విశ్లేషకుల ఆలోచన కూడా ఉంది అదే విధంగా. ఎందుకంటే సింపుల్ గా షార్ట్ కట్ లో ఈ రోజు పురుషోత్వంలో చెప్పినట్టు ఈ రోజు అనుకోవాలా, రేపటికల్లా సంపద సృష్టి కావాలా, ఎల్లుండి పంచాలనేటువంటిది అంటే ఇది అట్టదారు తప్ప ఎలా ఉంది? సో అనేటువంటిది ఒకటి. ఇక రెండవది ఈ ఆదాయము అనేటువంటిది కానీ అప్పులు కానీ ఒకసారి చూసుకున్నట్లయితే సార్ సింపుల్ గా చెప్తాను. 2023 ఏదైతే 24 వరకు ఫిబ్రవరి వరకు 2024-25 ఫిబ్రవరి తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో మా టైంలో ఇది కరెక్ట్ టైం కాబట్టి బేరింగ్ చేసుకోవడానికి రెవెన్యూ ఆదాయం ఎలా ఉంటుంది సార్? 152,820 కోట్లు ఉంటే ఇప్పుడు 141,000 అంటే దాదాపు 11,000 వచ్చేసి రెవెన్యూ రాబడి తగ్గిపోయింది. ఇంకోటి మెయిన్ది రియల్ ఎస్టేట్ అని మీరు అన్నారు కదా, రియల్ ఎస్టేట్ ప్రామాణికమేది రిజిస్ట్రేషన్ యొక్క రాబడి అమ్మినా కొరినా బాగా విపరీతంగా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ రెవెన్యూ అనేటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ద్వారా వస్తుంది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మా హయాంలో 6,600 స్టాంప్స్ ఉంటే కనుక ఈ టైంలో పడిపోయింది. తర్వాత అమ్మకం పన్ను కూడా పడిపోయింది. ఓవరాల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 23,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గతంలో పెడితే ఈ టైంలో 13,000. తర్వాత ఇది గ్రాంట్స్ కూడా కేంద్రము మా మీదనే ఆధారపడింది నేను చెప్తా ఉన్నారు కదా. కేంద్ర గ్రాంట్లు మా ఎంపీలందరూ కూడా పోరాడి అప్పుడు 23,251 కోట్లు కేంద్రం గ్రాంట్ రూపంలో తెచ్చుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కేవలం 13,303 కోట్లే. అంటే ఆదాయం పడిపోయింది, అప్పులు విపరీతంగా చేస్తున్నారు. సో ఆర్థిక పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అవసరమైతే నాకు తెలిసి ఇలానే కొనసాగితే మిడ్ ఆఫ్ ది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఖచ్చితంగా ఆర్థిక ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టేటువంటి రోజులు వస్తాయేమో అనేటువంటిది అనలిస్ట్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రతి మంగళవారం 4,000 కోట్లు 6,000 కోట్లు అప్పులు చేసుకుంటూనే పోతున్నారు, సంక్షేమ పథకాలు లేదు. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు, అమరావతికి విపరీతమైనటువంటి అప్పులు 65,000 కోట్లు అప్పులు తెచ్చి పెడతా ఉన్నారు. సో ఏమవుతుందో అనేటువంటిది ఇది క్లియర్ కట్ గా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో.
రైట్. అనేటానికి ఒక ఉదాహరణ మాత్రమే సార్. రైట్. ఇదివరకు 1000 కోట్ల అప్పు తీసుకున్నా కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్మో 1000 కోట్లు ఈ వారం అని రాశారు. ఇప్పుడు 6000 కోట్లు, 9000 కోట్లు, అసలు అన్నీ కలిపి 1,00,000 కోట్లు దాటిపోతే ఒక్క ముక్క రాయట్లేదు. అది అంటే వాళ్ళ నైతికత ఏ స్థాయిలో పడిపోయింది అన్నదానికి ఇదొక ఉదాహరణ. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సార్, చంద్రబాబు ఏమో సంపద సృష్టించినాక సంక్షేమం ఇస్తా అంటాడు. లోకేష్ ఏమో 9 ఏళ్లలో బ్రహ్మాండంగా జగన్ గారి కన్నా ఎక్కువ సంక్షేమం చేసిందంటారు. అవును, మీరు ఆ వీడియో మీరు కూడా చూసారా? నేను కూడా చూసా, కానీ అన్ని వేయటానికి టైం కుదరలేక వేయలేకపోయా. సార్, అది ఏంది సార్ ఇంత వ్యత్యాసం? అది ఒకనేమో చేసిందంటారు, ఒకనేమో సంపద సృష్టించినాక చేసిందంటారు, చేస్తా అంటారు. ఏం చేద్దాం మరి, మరి ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు అది చేశారు. ఇప్పుడు రెడ్ బుక్ అని ఇటువంటి వాటి మీద కాదంట, జనం మీద ప్రయోగిస్తున్నారు కదా, అది బాధ. రైట్. ఇక కొన్ని వార్తలు చూద్దాం. ఛత్తీస్గఢ్లో మళ్ళీ నెత్తుడి ధార. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో వేర్వేరు ఎన్కౌంటర్లు, 30 మందికి పైగా మావోయిస్టుల మృతి. ఇది చాలా అతిపెద్ద ఎన్కౌంటర్లో ఇది ఒకటి. పేరు గొప్పగుంది, అప్పు పుట్టకుంది. ప్రజాపాలన కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా అప్పు పుడతలేదు, ఎవడూ మనల్ని నమ్మడం లేదు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు అని ఎన్ని రోజులు దాచిపెట్టుకోను, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా అన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలైతే చెప్తున్నారు. మరి దాని పరిష్కారం అసలు ఆ పరిస్థితి కారణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా కారణమా, లేకపోతే ఇంకా గత ప్రభుత్వం మీదే ఆయన తప్పుపడతాడన్నది వేరే విషయం. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతోనే ఓడిపోయాం అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశలు రేపెట్టించి ద్వేషం పెంచారు మా మీద, అందుకే ఓడిపోయామని కేటీఆర్ గారు అంటున్నారు. ఇప్పుడు అనేక మంది పాదయాత్రలు చేశారు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా పాదయాత్ర చేస్తారంట. సాగుకు నీటి గండం ఏపీలో. బీడు వారుతున్న చివరి ఆయకట్టులోని పొలాలు, నీరందక దెబ్బతింటున్న 1,00,000 ఎకరాల పంట. తెలంగాణలో కూడా మొన్న ఇట్లాంటి వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ఏపీలో కూడా పరిస్థితి ఇంతకు భిన్నంగా లేదు. ప్రత్యేకించి గోదావరి, కృష్ణా డెల్టా శివారుల్లో సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఆ రెడ్ బుక్ గోల వదిలేసి ఇట్లా రైతుల సమస్యలు చూస్తే బెటర్. వైద్య కళాశాలలు నెలకొల్పలేం అంటున్న మంత్రి సత్యకుమార్. ముస్లింలకు వ్యతిరేకంగా కూటమి పాలన. విజయవాడ ఎంబార్కేషన్ పోర్ట్ పాయింట్ రద్దు దుర్మార్గం. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా డిమాండ్. దీని మీద సంక్షిప్తంగా మీరేమంటారు? ఈ ఎంబార్కేషన్ పాయింట్ ఎందుకు రద్దు చేయటం అండి? విజయవాడ నుంచి ఎక్కేవాళ్ళు కదా, దాన్ని ఎందుకు ఆపటం? దాని మీద కేంద్రం తీసుకుంటే కనీసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముస్లింల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు చెబుతారు? కనీసం ఒక్క అభ్యంతరమైన ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత బలహీనంగా ఉన్నారా వీళ్ళు? ఇక్కడ కేంద్రంలో వీళ్ళ మీద ఆధారపడినప్పటికి కూడా వీళ్ళు ఇంత బలహీనంగా ఎందుకున్నారంటారు పురుషోత్తం రెడ్డి గారు? కుమిల్ గారు, బేసిక్ గా 2 అంశాలు. ఒకటి సమస్య, దాని పరిష్కారం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే లేదు, విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేదు, సమర్థించడం మినహాయించి. ఎందుకంటే మీకు గుర్తుంటే స్టాలిన్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మోడీ గారి కన్నా స్టాలిన్ బెటర్ అన్నాడు, అంటే ప్రతిపక్ష నాయకుడుగానే. ఇప్పుడు ఆయన రేపు మీటింగ్ పెడతా ఉంటే చంద్రబాబు గారు తనయుడు స్టాలిన్ చేసిన తప్పుది అంటాడు ముఖ్యమంత్రిగా. ప్రతిపక్ష నాయకుడిగా మోడీ కన్నా బెటర్, ఎందుకంటే అప్పుడు బీజేపీతో బాగున్నారు. ఇప్పుడు బీజేపీతో బాగున్నారు కాబట్టి స్టాలిన్ కరెక్ట్ కాదు అనేసి. దీని అర్థం ఏంటంటే బీజేపీతో బాగున్న రోజు బీజేపీని అడగడం కాదు కదా, సమర్థించడం వరకు పరిమితం అవుతారు. అంటే ఈ విషయాన్ని టెక్నికల్ గా ఏమున్నాయంటే ప్రభుత్వం స్టడీ చేసి చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్, అందరికీ నమస్తే. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అవును ఈ పేద మధ్య తరగతి వాళ్ళకి మొత్తం డబ్బు కొట్టేస్తున్నారు కదా సార్. మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీని సమకూర్చడం ఎంతో కష్టమని ఆయన చెప్తున్నారు. మరి ఒక మంత్రి గారు సత్యకుమార్ గారు మరి ఎంతో కష్టం అయితే ఆల్రెడీ చేసి చూపించారు కదా సార్. అక్కడ ఆయన 10 కాలేజీలు స్టార్ట్ చేశారు, ఈ సంవత్సరం ఇంకో 7 కాలేజీలు స్టార్ట్ అవును. మరి అక్కడ ఎంతో కష్టమైంది, ఆయన ఎంతో ఈజీగా చేసి చూపించాడు కదా. మీరు మాట్లాడేది ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు వాళ్ళు మా పిల్లల్ని ఏం చదివించుకోక్కర్లేదా? మరి మనం అంతా ఓట్లు వేశారు కదా, మరి అది అప్పుడు అవన్నీ చెప్తే మేము ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్తే అదో పద్ధతిగా ఉండేది. శివశంకర్ దీని మీద మాట్లాడతారా సంక్షిప్తంగా? కాలర్ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్న. లేదు సార్, నాగేశ్వరరావు గారు అడిగినటువంటిది చక్కటి ప్రశ్న. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు మా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ
స్టార్ట్ చేసేసి 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ గా చేసేసి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. అదే విధంగా మిగతా మెడికల్ కాలేజీలు కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో ఓపెన్ చేయాల్సింది ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వాళ్ళకి ఇష్టమైనటువంటి పదం ఉంది కదా, పిపిపి అనేసి, అంటే ప్రైవేట్ పరం చేద్దాము, తన యొక్క అనుయాయులకు అడ్డగడతాము. ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ సార్. ఒక్కొక్క మెడికల్ సీట్ మీరు గమనించినట్లయితే 1.5 2 కోట్లు 3 కోట్లు కూడా పలికేటువంటి పరిస్థితి. అటువంటి ప్రైవేటైజేషన్ చేసుకొని వాళ్ళకు అప్పచెప్పుకొని మన అంటున్నారు ఆయన సత్యకుమార్ గారు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, అసెంబ్లీలో ఆ బిల్డింగ్ ఏమో మెడికల్ కాలేజీలు కట్టారు, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టలేదు కదా, చైర్లు లేవు, గదులు లేవు, పరికరాలు లేవు అనేసి. సార్ పర్మిషన్లు తీసుకొని వచ్చి పెద్ద మెడికల్ కాలేజీ కట్టేసి పూర్తయింది, అంతా బాగుంది అన్నప్పుడు అది ఎంత అవుతుంది సార్ కొన్ని కాస్ట్? అవి పెట్టడానికి ప్రైవేటైజేషన్ వెళ్తుందా? అదే అమరావతిలో పెట్టడానికి 65,000 కోట్ల అప్పులు తెస్తారా? 65,000 కోట్ల రూపాయలు ఈ రోజు అమరావతి అప్పులు చేసే బదులు 500 కోట్ల రూపాయల ఆ అమౌంట్ మెడికల్ కాలేజీలు మిగతా వాటికి కంప్లీట్ చేస్తే ఎంతమంది వైద్యులు మన రాష్ట్రానికి ప్రొడ్యూస్ చేస్తారు? ఎంతమంది బయటకు వస్తారు? ఎంత ఉంటది? పేదోడికి వైద్యం అందాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా కుట్రపూరితంగానే ప్రైవేటైజేషన్ చేయడం కోసమే వాటిని డైల్యూట్ చేస్తూ అలా లేదు ఇలా కష్టం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా ఖచ్చితంగా దాని మీద డిమాండ్ చేసేసి వాటి సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నడుము కట్టుకుంటుంది. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీలు కూడాను ప్రభుత్వ పరంగానే రన్ చేయాలి. ఏదైతే అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దానికి కేటాయింపులు అనేటువంటిది ఖచ్చితంగా జరగాల్సిందే. అదెందుకు సార్ మరి ఇప్పుడు విరాళాలు అంటున్నారు, దీనికి విరాళాలు, గాజుల విరాళాలు, అమరావతి విరాళాలు తీసుకుంటున్నారు కదా. ఏం ప్రైవేట్ మీ చేత కానప్పుడు విరాళాలు అడిగినా కూడా చాలా మంచి కాజ్ కాబట్టి ప్రభుత్వ ఈ మెడికల్ కాలేజీ కూడా విరాళాలు ఇచ్చేదానికి కూడా దాతలు ఉన్నారు. దేనికో పెట్టి ఆహా గాజులు ఇచ్చారు, చెవిలోటివి ఇచ్చారు అమరావతి కోసం అంటున్నారు కదా. అమరావతి కాదు కదా సార్, వైద్యం అందుతేనే కదా సార్ పేదలకి ఎంత కూడాను ఫస్ట్. రైట్, ఓకే. అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టేవారిపై ఎథిక్స్ కమిటీ సిఫారసు. దొంగల్లా వచ్చి వెళ్తున్నారని ఒక శాసనసభ స్పీకర్ కానీ గతంలో దూషణలకు దిగారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలను కొంతమందిని పట్టుకుని దొంగలని అనటం, ఇది ఎట్లా? ఇది బహుజన ఎమ్మెల్యేలు దొంగల అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం. నిజంగా అట్లా అనొచ్చా పురుషోత్తం గారు? ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి 1989-94 మధ్య 2 ఏళ్ల పాటు అసెంబ్లీని బహిష్కరించారు. అప్పుడు కూడా ఆయన టీడీఎల్పీ ఆఫీసులో కూర్చుంటే ఆయన దగ్గరికి రిజిస్టర్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించేవారని చెప్తుంటారు. నాకు కరెక్ట్గా నేను చూడలేదు, కానీ అప్పట్లో వార్తలు కానీ సమాచారం ఉండేది. మరి అప్పుడు ఆయన కూడా అన్నట్లే కదా, ఒకవేళ అట్లా జరిగి ఉంటే. మరి ఇట్లా స్పీకర్ ఇట్లా అంటాం ఎంతవరకు ధర్మం అంటారు? ఓకే, రాండి అని చెప్పడం వరకు తప్పులేదు, కానీ వచ్చిన వాళ్ళందరూ అక్కడే కూర్చోరు కదా, చాలామంది వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది కదా. కొమ్మిని గారు, బేసిక్ గా నిన్న స్పీకర్ గారు మాట్లాడిన తీరు కానీ, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేయడం తప్ప, దాంతో సంతృప్తి పడడం తప్ప ఇంకోటి నాకు కనపడలేదు. ఇప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య, అంటే ఎటకారం చేసిన వ్యాఖ్యకి మొత్తం రాష్ట్రం అంతా బద్దలైపోయింది. కానీ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అనేది ఏం సంకేతం ఇస్తున్నారు? నిన్న స్పీకర్ గారు ఒక వ్యాఖ్య బయటకు వచ్చింది. అసలు విషయం మీకు చెప్తాను. శాసనసభ్యుల వారిగా లిస్టు చదవడం అనేది స్పీకర్ గారి యొక్క మామూలు రొటీన్ ప్రాసెస్. దాంట్లో తెలుగుదేశం 134 మంది, బీజేపీ 8 మంది, జనసేన 21 మంది, వైసీపీ 11, కేవలం 11, 2 సార్లు కేవలం అని కూడా అన్నారు. ఆయన ఉద్యోగం అది కాదు కదా అట్లా. అది కేవలం 2 సార్లు అంటే వీళ్ళందరూ ఆనందపడటం. నా పాయింట్ ఏంటంటే కేవలం 11 అయినప్పుడు కేవలం 8 కాకుండా పోతుందా, లేదా కేవలం 21 కాకుండా పోతుందా? అంటే ఇది అవసరమా? ఇట్లాంటి దీనివల్ల జగన్ గారు చులకన చేస్తారని మీరు అనుకుంటున్నారు, జనం నవ్వుకుంటారు. మీరు ఎంతమంది నవ్వారో తెలియదు, కానీ ఇది అవసరమా శాసనసభలో ఇట్లాంటి వ్యాఖ్యలు అనేది? రెండోది, ఏమని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే, నేను శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళు అసెంబ్లీకి పోవాలని నేను ఈరోజు కూడా కోరుకుంటాను. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, ఒక న్యూట్రల్ పర్సన్ గా. అయితే వాళ్ళు ఎగ్గొట్టింది డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవడం కోసం, లేదా డబ్బులు ఏదో ఇస్తారు కదా ఆ డబ్బుల కోసం, లేకపోతే జగన్ ని ధిక్కరించి ఉప ఎన్నికలు ఎదుర్కోవడం కోసం ఇన్ని మాట్లాడేస్తున్నారు. అసలు 24వ తేదీ అందరూ హాజరై సంతకం పెట్టినారు కదా, ఇంకో 60 రోజుల తర్వాత డిస్క్వాలిఫికేషన్ సమస్య అదే కారణం అనుకుంటే 24వ తేదీ సంతకం పెట్టిన వాళ్ళు 25వ తేదీ సంతకం పెట్టి అదనంగా ఏమైనా ప్రయోజనం వచ్చేస్తుందా? వాళ్ళు క్వశ్చన్ వేయడానికి ముఖ్యంగా అప్పులు,
చంద్రశేఖర్ గారు అప్పుల పైన క్వశ్చన్ వేస్తే ప్రభుత్వం నుంచి నిజం చెప్పించారు కదా, పయ్యావల కేసు అసెంబ్లీ సాక్షిగా ఎంత అప్పులో చెప్పేశాడు. ఆ ప్రశ్నకే ఇది అసలు సమస్య. కాబట్టి ప్రశ్న వేయడానికి ఆడికి పంపించినప్పుడు ఆటోమేటిక్ అక్కడ ఉన్న సిబ్బంది మీరు సంతకం పెడితే తప్ప ప్రశ్న పోదన్నప్పుడు పెట్టేసినట్టున్నారు. కాబట్టి ఇది జరిగింది, అంతకుమించి కారణం కాదు. దాన్ని తప్పట్టండి, అసెంబ్లీకి రమ్మని చెప్పి డిమాండ్ చేయండి, గొడవ ఏదైనా చేయండి, బట్ ఏరే ఇంటర్ప్రిటేషన్స్ అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో, సాంస్కృతిక కార్యక్రమాలు చూసినాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 11 ఎటకారం, వాడు వీడని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే ఇది మీరు నవ్వుకుంటా ఉంటే ఏమి సంకేతం ఇస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీ అనేది మీకే నష్టం. దీన్ని ఆపేసి ఖచ్చితంగా మీరేం చేస్తున్నారో చూడండి. అంటే దొంగల్లా అనే పదం వాడాల్సిన అవసరం ఏముంది? అయిన మరి నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎన్టీఆర్ గారు 2 ఏళ్ళు రాలా, చంద్రబాబు గారు 2 ఏళ్ళు రాలా, సరే జగన్ గారు కూడా పాదయాత్ర అప్పుడు రాలేదు. అప్పుడెప్పుడు ఇట్లాంటి మాట ఎందుకు రాలేదు? ఇప్పుడు ఈ 10 మంది కోసమే ఎందుకు వస్తున్నాయి అండి? ఈ 10 మందిని చూసే భయపడుతున్నారా? అసెంబ్లీ పైన మీరు బుక్ గారు రాశారు, మనకు బయట నుంచి ఒక ఎమ్మెల్యేని దొంగ అని సంబోధించాము, ఇమీడియట్ గా మనం అసెంబ్లీ పిలిపించాం. అవును, ఇప్పుడు మనకు ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేసినారు స్పీకర్ గారు వ్యాఖ్యల ద్వారా. మనం కూడా అనొచ్చు, ఇంకా స్పీకర్ గారు దొంగ అయిన తర్వాత మీరు నేనంటే పోయింది ఏముంది? కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ విలువను మీరు వైసీపీ సభ్యులను ఉద్దేశించి మీరు దొంగ అనొచ్చు, అదే వైసీపీ సభ్యులకు వర్తించదు. మనం ఎవరైనా అనొచ్చు ఇంకా. అంటే మరి రేపు మన అసెంబ్లీ పిలిస్తే మీరు నేను అంటారు, మీరే అన్నారు కదా సార్, మేము కూడా అంటున్నాం. మీకు అసెంబ్లీకి రాలేదని మీరు దొంగ అన్నారు, మా ఊరికి రాలేదు కాబట్టి నేను దొంగ అంటానని మాట్లాడడం మొదలెడితే అసెంబ్లీ విలువ ఏమవుతుంది? కాబట్టి మీరు యాజ్ పర్ రూల్ ప్రకారం ఏం చేయదలుచుకో చేయండి. అప్పుడు ఎన్టీ రామారావు కూడా అదే అవుతాడు కదా, ఆయన చెప్పిన సూత్రం ప్రకారం 2 ఏళ్ళు ఎగ్గొట్టినప్పుడు సంతకాలు పెట్టారనేదే నాకున్న సమాచారం. అధికారికంగా రామారావు గారు లేకపోతే చంద్రబాబు గారు జగన్ గారు పాదయాత్రల పేరుతో వెళ్ళడం అనేది అధికారికంగా జరిపింది. అనధికారికంగా ఎంతమంది సంతకం పెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అది కూడా ఈ సభలో కూడా పెట్టేసి చిదాగేసి వెళ్ళిపోయి ప్రశ్న లేదనుకోండి కొమ్మినేని గారు, మనం మాట్లాడు ఇట్లాంటి చర్చ మనలాంటి వాళ్ళు డిబేట్ లో మాట్లాడే పరిస్థితి రావడానికి ఈ వ్యాఖ్యలు కారణం. మనం మాట్లాడే వాళ్ళం సాహసం చేసి అసెంబ్లీకి వస్తా నా ప్రశ్న లేదనుకోండి, ఇప్పుడు ఎట్టా ప్రతిపక్షం లేదు కానీ సంతకం పెట్టేసి అట్టా వెళ్ళిపోదామని పోయే వాళ్ళు కూడా ఈ ఖాతా కిందకు వస్తారు. కాదు ఆ విప్పులు ఉంటారు కదా సార్, నేను చూసేవాడిని. 10 మంది రావాల్సిన 10% ఉండాలి కదా అక్కడ, వాళ్ళు లేక ఎత్తుక్కుంటూ ఉంటారు, రెండు ఏది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఎప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు అసలు రారు, ఎందుకంటే అవసరం కూడా లేదు కాబట్టి. నా పాయింట్ ఏంటంటే వాళ్ళందరి గురించి మనం మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే ఇది సభ గౌరవాన్ని పెరిగినట్టు అవుతుందా? కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా ఖచ్చితంగా స్పీకర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మీరు లేగలకపోతే కొత్త సాంప్రదాయం సృష్టించాలనుకుంటున్నారా? సభకు రాకపోతే ఆ రోజు ఒక మాట అన్నారు కదా కొమ్మినేని గారు, ఉద్యోగస్తుడు ఒక రోజు ఉద్యోగం రాకపోతే జీతం కట్ చేస్తాం కదా, పెట్టండి అసెంబ్లీలో కూడా తప్పేం లేదు, మంచి సాంప్రదాయం. అసెంబ్లీకి ఏ రోజు రాకపోతే ఆ రోజు కట్ చేస్తామని. కాబట్టి స్పీకర్ గారు కానీ పెద్దలు కానీ ఆలోచించేటప్పుడు మనకు రోల్ మోడల్ గా ఉండాలి, మనలాంటి వాళ్ళు పాటించేట్టుగా ఉండాలి. అది వాళ్ళు అర్థం చేసుకోకపోతే జగన్ గారు చులకన అనుకుంటున్నారు, మీరు చులకన అయిపోతున్నారు అనే విషయం మీకు అర్థం కావట్లేదు. రామస్వామి గారు నకిరేకల్ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. రాత్రి మన ఈ హెచ్ఎండి ఛానల్లో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వం రద్దు చేసి ఓకే వేరే ఛానల్లో జరిగింది ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే తప్ప అదేదో సోదేవారం మనకెందుకు పోనండి, వదిలేసండి. రైట్, ఓకే. మన శివశంకర్ గారు మీరు కూడా ఏమన్నా సంక్షిప్తంగా మాట్లాడతారా స్పీకర్ గారు ఇట్లా మాట్లాడడం మీద? సరే, ఇది తీవ్రంగా ఆక్షేపించదగినటువంటి విషయం. ఎందుకంటే దొంగల్లా అని మీరు వాడారు. అంటే దొంగల్లా అంటే ఏమన్నా తాళం వేసుకొని వెళ్ళిన తర్వాత దొంగ తాళం తీసుకొని వెళ్ళేసి లోపలికి వెళ్ళి పెట్టారా, లేదా బీరువాలో దాచుకుంటే ఏమైనా తీసుకొని వచ్చారా? అసెంబ్లీ రిజిస్టర్ బుక్ ఎక్కడ ఉంటుంది, మిగతా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు అనేటువంటి బయటే ఉంటది కదా. బయట అసెంబ్లీ సభలోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లోనే ఉంటది, ప్రతి ఒక్క సభ్యుడు పెట్టేదే. అక్కడికి వెళ్ళి మా సభ్యులు కూడాను ఇందాక పురుషోత్తం చెప్పి 2 అంశాలు చూసుకోవాలి సార్. ఒకటి, ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు సభ లోపలికి అటెండ్ అవుతున్నారా లేదా అనేటువంటిది ఒకటి. రెండవది, ప్రశ్నలు ఏదైతే అప్పుల గురించి వేసేసి లేవనెత్తారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపల్లి చంద్రశేఖర్ వీళ్ళు ఎత్తినటువంటి వాటిలో క్లియర్ కట్ గా ప్రభుత్వం యొక్క డొల్లతనము బయటపడింది. ఎందుకంటే గవర్నర్ స్పీచ్ లో చెప్పినటువంటిది ఇలా కాదు, కేవలము అన్ని అప్పులు కలుపుకొని 6,50,000 కోట్లే తెలుగుదేశము అంతకుముందు విభజన వచ్చినట్టు అని చెప్పే లోపల వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11 జనాల మైండ్ లో నుంచి దిమ్మె తిరిగింది. అరే ఏంద్ర ఇంత అబద్ధాలు చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మంత్రి చెప్పినారు. ఆ రోజు నుంచి వీళ్ళు ప్రశ్నలు అడగడం వల్ల కదా, వీళ్ళని ఇన్సల్ట్ చేస్తే నెక్స్ట్ టైం ప్రశ్నలు అడగడానికి కానీ అనేటువంటిది వాళ్ళకి
ఆ ప్రశ్నలకి వేయడానికి వెళ్ళినప్పుడు సభలోకి మీ ఆఫీసర్ అధికారులు అక్కడ ఉంటారు కదా, ప్రతి ఒక్క అధికారి రిజిస్టర్ దగ్గర ఉంటారు, సంతకం పెట్టండి సార్ అని చెప్తా ఉంటారు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా. ఆ తరంలో బాగా పెట్టండి సార్ ప్రశ్న వేయాలంటే ఇక్కడ మీరు అసెంబ్లీకి వచ్చినట్టు రిజిస్టర్ లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అడిగినప్పుడు ఆ సంతకం పెట్టేశారు. సంతకం ఏది మీరు వెళ్ళేసి లేకపోతే మీ యొక్క ఛాంబర్ లో ఉంటే ఆ ఛాంబర్ లకి ఎవరు లేనప్పుడు ఏదైనా అటెండర్ కి రిక్వెస్ట్ చేసుకుని పెట్టారా? అటువంటిది ఏముందంటే క్లియర్ కట్ గా చెప్పాలి. ఇంకొకటి, నిన్న 164 మంది సభ్యుల్లో మీరే ఎవరెవరు మాట్లాడారు ఎంత సమయం ఉన్నప్పుడు ఉన్నారు కదా, మీ 164 మందిలో ఎంతమంది మాట్లాడలేదు కూడా మీరు చెప్పారు. అంటే వైసీపీ సభ్యులు రాకపోయినా ప్రశ్నల రూపంలోనో ప్రజాక్షేత్రంలోనో ప్రజల సమస్యలు లేవనెత్తుతా ఉన్నాం కదా, మీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు కూడా దొంగలే అంటారా మీరు? ఇంకొకటి, గతంలో నేను కూడా చూశాను సార్ కొన్ని పత్రికల్లో, పాత పత్రికల్లో మీలాంటి రిజిస్ట్రేషన్ లో ఎన్టీ రామారావు గారు సభలోకి వెళ్లకుండా కూడాను రిజిస్టర్ తన దగ్గర పెట్టుకునేసి రిజిస్టర్ సంతకం పెట్టే వాళ్ళని విన్నాను. మాకంటే మీ ఇద్దరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటది, నేను చదివాను కూడా, కొంతమంది బుక్కులు రాశారు కదా నాకు తెలిసి. అంటే ఎన్టీ రామారావు గారు కూడాను దొంగగా ఛాంబర్లోకి తెప్పించుకొని రిజిస్టర్ పెట్టించుకొని దొంగని అనుకుంటున్నారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? స్పీకర్ గారికి మీకు మీకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా పర్వాలేదు, కానీ ఆ చైర్ లో కూర్చున్నప్పుడు ఆ సంప్రదాయాలను పాటిస్తూ విలువలు పెంచాలనేటువంటిది మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీకు స్పీకర్ స్థానంలో ఉండే వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఏసు కాదు మాది కాదు, కానీ చైర్ కి చెప్తా ఉన్నాం. స్పీకర్ చైర్ కి కేవలం 11 మంది 11 మంది ఉన్నారు, మరి కేవలం ఒక సభ్యుడే ఉన్నాడు కదా జనసేనలో 140 పోటీ పెట్టినప్పుడు. కేవలం 8 మందే ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కేవలం 21 మందే ఉన్నారు కదా జనసేన వాళ్ళు, కేవలం అని వాళ్ళకి ఎందుకు పలకలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 151 మందితో వచ్చారు కదా గత సంవత్సరంలో, కేవలం 23 కదా మీరు కూడా ఉన్నారు కదా, మీరు కూడా ఓడిపోయారు కదా, ఆ కేవలం 23లో మీరు కూడా లేరు కదా. ఎంత బాధ అవుతుంది సార్ ఒక మనిషిని. అది ఇంకొకటి, ఆ సబ్జెక్ట్ ఉందో లేదో చెప్పొచ్చో, నిన్న సాంస్కృతిక కార్యక్రమాలని పెట్టారు. ఆ వీడియోలు చూస్తే కనుక మీకే చిరాకు పుట్టించేసి ప్లే కూడా చేయరు. ఆ వీడియోలో ఎమ్మెల్యేలు అంట, నేను ఏదో జబర్దస్త్ టీం అనుకున్నాను, అందరినీ పేర్లు మనకు తెలియాల్సిన పరిస్థితి లేదు కదా. ఎమ్మెల్యే లేదా వేషధారంలో ఉన్నప్పుడు జబర్దస్త్ టీం స్కిట్ వేసినట్టు అక్కడ ఎవరో అది అవసరం లే 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 నా రాజా అని వాళ్ళ సాంగులు అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఒకటే ఎక్స్ప్రెస్, ఆడా 11 గాడా అంటుంటే ఒక లేదు సార్, చాలా బాధగా చెప్తున్నాను. ఆ స్థానంలో ఎదురుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ యొక్క ఉప ముఖ్యమంత్రి ఇలా కింద పడి, ఇలా పగలబడి, ఇలా నవ్వుతూ వాళ్ళ యొక్క సునకానందం చూస్తుంటే, అనొచ్చు అన్నది ఆ పదము, నిజంగా సునకానందమే ఉన్నట్టు ఉంది. ఒక వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, శాసనసభ్యుడిని మీరు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి, అటువంటి వ్యక్తిని కిండెల్ చేస్తా ఉంటే, ఇకలు పక్కపక్కలు నవ్వుతా ఉంటే ఏంటి ప్రజాస్వామ్యం? అదా సాంస్కృతిక కార్యకలాపాల? అది జబర్దస్త్ టీవీ వేసుకొని చేసుకోవచ్చు కదా. సభ్యులు మాట్లాడే మాటలేనా? వాళ్ళు శాసనసభ్యుల పైన ఉండే వాళ్ళు మాట్లాడేది ఒక శాసనసభ్యుని. ఇది సమాజం హర్షించదు. ఖచ్చితంగా తగిన గుణపాఠము మూల్యము చెల్లించక తప్పదు. రైట్. ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత కానీ చంద్రబాబు గారి టీం ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది, ఎన్ని అబద్ధాలు ఆడింది అనేది ఒకటి. లండన్ సన్మానంపై చిరంజీవి గారి ఒక ఆసక్తికర వార్త ఉంది. ఏపీలో పేర్లు మార్పిడి అనేది ఏందో గందరగోళంగా చేస్తున్నారు. ప్రత్యేకించి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందా? విశాఖపట్నం స్టేడియంకి ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటే సడన్గా తీసేయటం, అది ఎవరు తీసేశారో ఎందుకు తీసేశారో కూడా ఇంతవరకు అఫీషియల్గా వచ్చినట్లేదు. మరోవైపు ఏమో విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి మేము ప్రతిపాదనలు లేవని, అలాంటిదేమీ లేదని మంత్రి గారే జనసేన మంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ అయింది కూడా అక్కడ విశాఖపట్నంలో సినిమా అభివృద్ధికి పరిశ్రమ అభివృద్ధి చేస్తామనేమో జగన్ గారు చెబుతుంటే, అట్లాంటి ప్రతిపాదన ఏమీ లేదన్నట్లుగా ఈయన దుర్గేష్ గారు చెబుతున్నారు. సో ముందుగా పేర్లు మార్పిడి ఎంతవరకు ధర్మం? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీయాల్సిన అవసరం ఉందండి. అలాగే అంతకుముందు గౌతమ్ రెడ్డి గారి పేరు ప్రాజెక్ట్కి, అట్లాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు, అనంత వెంకటరెడ్డి గారి పేరు, ఈ రకంగా ఈ చేయటం ఎంతవరకు పద్ధతి అంటారు పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మిడి గారు, బేసిక్గా రాష్ట్రంలో కానీ దేశంలో పేర్లు ఎందుకు పెడతాం? వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలు, రెండు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజంలో పరుస్తూ ఉన్న తరం కూడా ఆదర్శంగా నడవడం కోసం పేర్లు పెడతాం. అది ఒక మంచి సాంప్రదాయం ఉంది.
దాంట్లో ఏమైనా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విశాఖ స్టేడియంకి రాజశేఖర్ గారి పేరు ఉంది. ఇప్పుడు తొలగించారా, ఏరే పేరు పెడతారా, లేకపోతే ఆకతాయిలు ఏమైనా చేసినారా, ఏమీ అర్థం కావట్లా. తొలగించినట్టు ప్రచారం అయిపోతుంది, అక్కడ పేరు ఏమో పోయింది, జరిగిపోయింది. మొన్న అంబేద్కర్ విగ్రహం కాడ జగన్మోహన్ రెడ్డి పేరుందని దాన్ని పీకేసినారు. తర్వాత ఇంకొక చోట గౌతమ్ రెడ్డి గారిది. ఇవన్నీ చేయడం ద్వారా పేర్లు తొలగిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. నా పాయింట్ ఏంటంటే గతంలో ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు మార్చినప్పుడు కూడా మేము అభ్యంతరం చెప్పాం, ఇది కరెక్ట్ కాదని. ఇప్పుడు కూడా అదే స్టాండ్ తో ఉన్నాను. రెండో అంశం ఏంటంటే కొమ్మినేని గారు, ఒక వ్యక్తి పేరు తీసేస్తే మీకు వాళ్ళ చరిత్ర మరుగున పడుతుందా? ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది, ఫస్ట్ రాజీవ్ గాంధీ పేరు ఉండింది 15 ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత రామారావు పేరు ఉంది. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరులోనే 5 ఏళ్ళు ఆరోగ్యశ్రీ పేరు రాజశేఖర్ పేరు ఉంది. కానీ ఆరోగ్యశ్రీ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ఈ పేర్లు మీరు మార్చేసినంత మాత్రాన వాళ్ళ చరిత్ర మారదు. ఈ రోజు విశాఖపట్నం కొమ్మినేని గారు గ్రేటర్ విశాఖ చేసింది ఎవరు? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే. దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్ పోటీకి ఎదగాలని, అదేవిధంగా అక్కడ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కు ఒక 4 ఎకరాలు, ఇట్లా వరుసగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ విశాఖని హైదరాబాద్ తో పోటీ సినిమా ఇండస్ట్రీ కూడా ఇచ్చారు సార్ ల్యాండ్ అక్కడ. అది ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు ప్రత్యేకించి సినిమా పెద్దలంతా కూర్చోబెట్టుకొని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు అడగలేదు. కొమ్మినేని గారు విశాఖపట్నంలో మాకు ఇది చేయమని వాళ్ళు అడగలేదు. చాలా ఓపెన్ గా చెప్పారు, మనం బంజారా హిల్స్, ఆర్సిలీ, మన ఇవి ఉన్నాయి కదా హైదరాబాద్ లో మోడల్ గా, అట్లాంటి అద్భుతాలు చేద్దాం విశాఖపట్నంలో, నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను, స్టూడియోలకు స్థలాలు ఇస్తాను, క్రమేణా మీరు వచ్చేయండి అన్న అన్నాడు. వచ్చేయమని అడిగాడు, మీకు ఇస్తాను అని చెప్పినాడు. అప్పటికే రాలా, అలా అడిగితేనే రాలా. ఇప్పుడు మేము చేయనంటే కూడా వస్తాడు. ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మన సినిమా పరిశ్రమకు అవకాశం ఉంది 2 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం, 2 తిరుపతి టెంపుల్ ఇది ఉంది కాబట్టి. కాబట్టి ఈ 2 ప్రాంతాల సినిమా అభివృద్ధి చెందాలంటే మన ప్రభుత్వం ప్రోత్సహించాలి. జగన్ గారు ముందుకు వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చేయమన్నాడు, మీరేమో అసలు ఇండైరెక్ట్ గా రావద్దు అంటున్నారు. ఎట్లా అభివృద్ధి అంటుంది విశాఖపట్నం? కాబట్టి విశాఖపట్నం అభివృద్ధికి ఇది మంచిది కాదు. రాజశేఖర్ గారి పేరు తొలగించడం కూడా మీకు అంత మంచిది కాదు. తొలగించేంత మాత్రాన్ని ప్రజల్లో ఉదయాలు ఆయన పోయిందేమి లేదు. రైట్. శివశంకర్ గారు పేరు మార్చడం మీద మీరు కూడా మాట్లాడండి. ఒకటి సార్, పేరు ఇది గతంలో నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి మీద, జగన్ గారి మీద కోపంతోనే, కక్షతోనే ఆ పేరు వినపడితే సంక్షేమం ఉంటుంది, ఆ పేరు వినపడితేనే ఒక బలం రాష్ట్ర ప్రజలకని ఆ పేరుని ఆయన యొక్క చేసినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా చెరిపేద్దాము అనేటువంటిది ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం, ఎప్పుడు సరే విశాఖపట్నం పెట్టింది, గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ పేరు అనేటువంటిది పెట్టారు. తర్వాత కడప కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే పెట్టారు. వైఎస్ఆర్ జిల్లా కొత్త జిల్లాలో నామకరణం చేస్తూ మేము అందరినీ కూడా స్మరించుకుంటూ ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఆయన త్యాగానికి ఆయన గుర్తుగా పెడితే దీన్ని వచ్చి మొన్న నేనే పెట్టానన్నారు, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, ఆయన అబద్ధాలు మామూలే కాబట్టి. ఇంకొకటి, వైఎస్ఆర్ కొత్త జిల్లాలో భాగంగా ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ మీ మామగారికి మీరే వెన్నుపోటు పొడిచి ఆయనకు ఆ పేరుని శాశ్వతంగా తొలగేయాలి అనుకున్నా కూడాను మాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేకుండా ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన స్వగ్రామం ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా, ఆ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టించేసి గౌరవించుకున్నాం. అదే విధంగా మిగతా వాటికి కూడా ఎక్కడ కూడాను ఆయనకు సంబంధించిన ఏ కూడా గుర్తులు కూడా చెరిపకుండా ఉంటాయి. ఈ రోజు వైఎస్ఆర్ గారి పేరు ఎక్కడ కనపడితే ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా మళ్ళీ కడపని యాడ్ చేశారు. అక్కడ ఏమైనా ప్రజల నుంచి డిమాండ్ వచ్చిందా? నిజంగా డిమాండ్ ఏమన్నా ఉంటే కనుక ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకొని అనేసి ఎందుకు పెట్టాం, అది కూడా వైఎస్ఆర్ జిల్లా అని కడప ఎందుకు అప్పుడు రిమూవ్ చేసామంటే, మేము కడప అనేటువంటి హెడ్ క్వార్టర్ కాబట్టి, ఆ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి కడప నియోజకవర్గానికి కడప అని ఉంది హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ అని పెట్టాము. తర్వాత తాడిగడప మున్సిపాలిటీ కూడా అక్కడ ప్రతిపాదన తీసుకొని వచ్చిన తర్వాత పెట్టింది కూడా ఎవరో కాదు, ఇప్పుడు మీ మంత్రిగా చిలాయిస్తున్నాడు కదా, ఆయన ప్రతిపాదన తీసుకొని వచ్చేసి ఇప్పుడు పార్థసారథి గారు తాడిగడప మున్సిపాలిటీ కూడా పెడితే అది కూడా తీసేయడము. విశాఖపట్నం ఎందుకు తీశారా, ఇది ఆకతాయికలు ఏంటంటే దానికి సమాధానం లేదు. కేవలం వైఎస్ఆర్ గారి మీద, జగన్ గారి మీద కోపంతో కక్షతో చేస్తున్నారు. మీరు ఎంత చేసినా కూడాను వైఎస్ఆర్ అదే కాకుండా అట్లా కాదు మిత్రమా, అదే కాకుండా గౌతమ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకటరెడ్డి అయ్యా ప్రాజెక్టుల పేర్లని మార్చేటువంటి తీసేటువంటి నాకేం అర్థం కాలేదు. అక్కడక్కడ లోకల్ గా ఉండే నాయకులకి ఇస్తుంటారు కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. అదే గౌతమ్ రెడ్డి గారు ఏంటి సార్, గౌతమ్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు, మేఘపాటి కుటుంబం కానీ, ఆయన యొక్క మంత్రిగా ఆయన మనకి మనకు ఆయన ఎక్స్పైర్ అయితే దానికి గుర్తుగా మేము సాధించినటువంటి పెట్టినటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆయన పేరు చారిత్రకంగా ఉంటుంది, ఒక మహనీయులు అనేటువంటిది ఉంటే కనుక ఆయన పేరు కూడా ఉన్నది. ఇదే వ్యక్తినే పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పొగిడారు. మన
గౌతమ్ రెడ్డి గారి లాంటి నాయకుని నేను చూడలేదు, ఇంత నిజాయితీ పరుడు, ఎంత చక్కగా మాట్లాడది ఇదని. మరి అటువంటి వ్యక్తి పేరు తొలగించినప్పుడు కూటమి భాగస్వామ్యం మీరైనా నోరు ఇప్పాలి కదా. Right. ఈ రోజు ఏదో తాత్కాలికంగా ఆనందం పొందవచ్చేమో. రాజశేఖర్ రెడ్డి గారిని కానీ, గౌతమ్ రెడ్డి గారిని కానీ, అదే విధంగా నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇదంతా కూడాను మీరైతే ఏదైతే తీస్తున్నారో చరిత్రలో కానీ ఎక్కడైనా ప్రపంచ తెలుగు వారు ఉండేటువంటి వల్ల వాళ్ళ మనసుల్లో తీసివేయలేరు. Right. ఇలాగే కక్ష సాధింపుల్లో భాగంగా అనేకమైనటువంటి బోర్డులు, విగ్రహాలు పగలగొట్టడము, తగలబెట్టడము ఎన్ని చేసేసి మీ యొక్క ఆ యొక్క పగ, కక్ష కుటుంబం మీద పెట్టుకున్నారో వాటి వల్ల మీకే అనారోగ్యకరము అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాం. రైట్. కాణిపాకం నుంచి సుధాకర్ రెడ్డి గారు. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు శుభోదయం. ఇదేం దౌర్భాగ్యం కుమ్మనేని గారు, మన మధ్య ఉన్న వాళ్ళ గురించి వ్యతిరేకించిన వాళ్ళ గురించి వేరే విధంగా ఉన్నా పర్వాలేదు, చనిపోయిన వాళ్ళపైన కూడా ఈ కక్ష సాధింపు ఏంటి కుమ్మనేని గారు? ఆయన మన మధ్య లీడర్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అలాగే ₹2 కిలో బియ్యం రామారావు గారు పెట్టారు, అది ఇప్పటికీ ఎవరు మర్చిపోరు, అట్లే ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఎవరికైనా ఏ పేరు మీద పెట్టినా, ఆయన తెలంగాణ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఇందిరమ్మ ఇళ్ళని పెట్టుకున్నారు, అప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కుమ్మనేని గారు. కానీ ఇప్పుడు కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు దాన్ని మార్చడం, ఇప్పుడు ఏంటి కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు కుమ్మనేని గారు? అది చంద్రబాబు గారు ఎందుకు పెట్టలేదు? అవును, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాని పెట్టలా, కేవలం ఎన్టీఆర్ జిల్లానే పెట్టారు అప్పుడు. అవును కుమ్మనేని గారు, ఎన్టీఆర్ గారి జిల్లానే పెట్టాడు ఆయన. ఆ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు గారు ఎందుకు రామారావు గారిని స్మరించలేకపోయాడు? అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఎలా ఉంది, చంద్రబాబు గారి చిత్తశుద్ధి ఎలా ఉంది? కాటం దొర అని ఒక ఆయన ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళు, ఆయన పేరు ఇప్పుడు ఆ గేట్ కు మార్చలేదు కదా కుమ్మనేని గారు. ధన్యవాదాలు. కానీ ఇంటండి రైట్, ఓకే. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారికి అందున్నందుకు సంతోషం. మేము అందరం కూడా సంతోషించాము, నిజంగానే బ్రిటిష్ పార్లమెంటు ఈ సన్మానం చేస్తుందేమని. కానీ చిరంజీవి గారు నిజం చెప్పారు, అదేంటంటే వారికి అభినందనలు తెలియజేద్దాం. అయితే హంబుల్డ్ హార్ట్ అండ్ బై ది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై టీమ్ బ్రిడ్జ్ ఇండియా. బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అక్కడ పార్లమెంట్ హౌస్లో వాళ్ళు అద్దెకిస్తారట గదులు, ఆ వేదికలు చారిటీ సంస్థలకి. ఆ చారిటీ సంస్థ వాళ్ళు ఇక్కడ సన్మానం చేసుకుంటామని చెప్తే, అది పార్లమెంట్ సన్మానం చేసినట్లుగా పాపం చిరంజీవి గారికి సంబంధం లేకుండా చివరికి ఆయన సోదరుడు, మంత్రి, అట్లాగే మిగతా అభిమాన సంఘాల వాళ్ళు ఇట్లా ప్రచారం చేశారు. పేపర్లో కూడా దాదాపు అట్లాగే వచ్చినాయి. కానీ చిరంజీవి గారు నిజాయితీగానే చెప్పారు. సో ఇట్లా ఎందుకు ఇటువంటి వాటి వల్ల చిరంజీవి గారికి అప్రతిష్ట తేవాల్సిన అవసరం ఏముంది? దీని మీద బాబు ప్రకాశం చేయాలని సంక్షిప్తంగా అర నిమిషంలో కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా సార్, చంద్రబాబు నాయుడు గారికి అయితే గత నుంచి కూడా ఎప్పుడు కూడాను మద్యం అనేది ఆదాయం ఉండదని మార్చారు. బెల్ట్ షాప్ వ్యవస్థాపకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం కన్నా సంక్షేమం కన్నా చర్చ దాని మీద నడపట్లేదు కదా మిత్రమా, చెప్పు. చర్చ దాని మీద కాదు కదా. సో తర్వాత మా ఎమ్మెల్యేలు దొంగలు అన్నారు సార్ నిన్న. మన ఎమ్మెల్యేలు దొంగలు అన్నారండి, వైసీపీ ఎమ్మెల్యేలు. మన చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా డైరెక్ట్ గా అనలేదు, దొంగల్లా అన్నారు. అందువల్ల మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. దొంగల్లా సంతకాలు పెట్టి వస్తున్నారు అన్నట్టుగా. వాస్తవంగా అయితే అది చాలా హోందా అయిన పదం అండి. అక్కడ అలాంటి పదాలు వాడుతూ అదే కనుక వైసీపీ కనుక ఉంది, ఆ స్థానంలో టీడీపీ ఉన్నట్టయితే దాని మీద ఎంత రచ్చ జరిగింది ఒకసారి ఉంచండి సార్. ఎవరి మనోభావాలైనా సార్ మనోభావాలు సార్, ఒకరిని గాయపరిచిన హక్కు మనకు లేదు సార్. ఓకే, ధన్యవాదాలు. బతుకే పరీక్ష వలసపాటలో 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షలకు దూరం. కరువు సీమలో తల్లికి వందనం ఇవ్వని ఎఫెక్ట్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పెరిగిన గైర్హాజరు శాతం, అంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళ శాతం అనమాట. విశాఖలో పట్టుబడినవి డ్రగ్స్ కాదు కేంద్రం. అబద్ధాల మీద మళ్ళీ మాట్లాడదాం. రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుది దుష్ప్రచారం అని తేటతలమైంది. విశాఖపట్నంలో దొరికింది డ్రగ్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నామన్న చంద్రబాబు. ఎమ్మెల్యే రూబాబు బిల్డప్ బాబాయిలు ఇది ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చారు. విచక్షణ మరిచి నోటి దురుసండి. విజయవాడకు సంబంధించిన ఎవరో ఒక ఎమ్మెల్యే రెవెన్యూ సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఆవరణలోనే చిందులు వేశారంట. క్రమబద్ధీకరణ కోసం ఒత్తిళ్ళంట. కుదరదని చెప్పడంతో ఆక్రోశం. 5 నిమిషాలు ఆగకుండా దోషణలు. అడ్డుకున్న మంత్రిపైన అదే దూకుడు. గట్టి చురకలంటించిన మంత్రి. ఎమ్మెల్యేపై సీఎంకు నిఘా సమాచారం.
మంత్రిని పిలిపించి ఆరాధించారటండి. అది ఇక సాక్షి మీద పడి యథాప్రకారం మళ్ళీ సాక్షిని ఏదో రకంగా ఏదో చేయాలని చెప్పి జగన్ పత్రిక అంత యాడ్ ఇచ్చారు. మరి అంతకుముందు 2014-19 మధ్య మరి ఇదే ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు, ఈ విషయాలు ఏం చెప్పకుండా ఇవన్నీ రాస్తున్నారు. ముందుగా దీని మీద సంక్షిప్తంగా ఈ చిరంజీవి గారిది చూశారు కదండి, ఈ రెండింటి మీద మీకేమనిపించింది పురుషోత్తం రెడ్డి గారు? చింతా ప్రదీప్ అని లండన్ నుంచి ఆయన వీడియోలు చేస్తారు కదా, ఆయన చాలా రీసెర్చ్ చేసి దీని మీద కామెంట్ కూడా చేశారు, దాంట్లో ఉన్న వాస్తవాలు అవన్నీ కూడా. ఇప్పుడు చిరంజీవి గారికి మీరు ప్రస్తావించినట్టు పార్లమెంట్ ఇచ్చున్నా మనం సంతోషిస్తాం, ఒక పౌర సమాజం ఇచ్చినా కూడా సంతోషిస్తాం. మన తెలుగు వాళ్ళు కాబట్టి దానికి ఏం అభ్యంతరం లేదు, ఆహ్వానిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాచారం తెలుసుకొని వాళ్ళ అన్నకి కంగ్రాచులేషన్ చెప్పినాడా లేకపోతే సమాజానికి చెప్పాడా అని డౌట్. ఇప్పుడు వాళ్ళ అన్నకి చెప్పుంటే ఫోన్ చేసి అడుగుచ్చి చెప్పేసి ఉంటాడు ఏంటి వచ్చిందన్న ఏంటని. ఆయన వాళ్ళ అన్న చెప్పడం కన్నా సమాజానికి చెప్పడానికి ఎక్కువ ఇష్టపడినట్టున్నాడు. అందువల్ల వాళ్ళ అన్నతో సమాచారం లేకుండా చెప్పేసినాడు. బట్ ఇక్కడ అన్న కన్నా అన్నను అభిమానించే వాళ్ళు ఆయనకి కావాలి కాబట్టి అన్న మాత్రం కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసి చెప్పేసి ఉంటాడు కదా. కానీ తొందరపడ్డాడు. బట్ పౌర సమాజం ఇచ్చినా కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే దాంట్లో సందేహం. కాబట్టి ఒక ప్రకటన చేసేటప్పుడు జస్ట్ సమాచారం, ఎందుకంటే ఆయనే అవసరం లేదు, మంత్రి ఉన్నాడు, సమాచారం వస్తుంది కదా. కానీ చిరంజీవి గారు ఇక్కడ మెచ్చుకోవాలి. ఇట్లా ప్రచారం జరిగిన తర్వాత కూడా అది బాగుంటుందని చెప్పి ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం కూడా మంచిదే, అది ఆహ్వానించదగ్గ పరిణామం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బై టీమ్ బ్రిడ్జ్ ఇండియా అంటే పార్లమెంట్ హౌస్లో ఆ వేదికలు ఉంటాయంటండి, అక్కడ అద్దెకిస్తారట. ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా మన దేశానికి సంబంధించి పద్మశ్రీ ఎవరికో వస్తే ఆయన్ని సన్మానం చేశారంట, అక్కడే చేశారట. అట్లా ఉంటుంది. రైట్. శివశంకర్, మీరు కూడా ఏమైనా మాట్లాడతారు సంక్షిప్తంగా? సార్, ఇది మామూలుగా మేము కూడా ఆసక్తిగా ట్వీట్లు చూసిన తర్వాత, ముందు వాళ్ళు ఇచ్చిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ అన్నా లేకపోతే యూకే గవర్నమెంట్ ఇస్తుంది అనేటువంటిది అనుకున్నాం. తర్వాత గమనిస్తే బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి వాళ్ళు ఫౌండర్స్ కూడాను మన ప్యాట్రిక్ దత్తాని అనేటువంటి ఆయన ఫౌండర్, తెలుగు వాళ్ళు కూడా కొంతమంది అందులో ఉన్నారు. వీళ్ళు స్టార్ట్ చేసేసి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ రైజింగ్ కోసమో ఇంకొకటి చేసుకొని నార్మల్ గా యూకే పార్లమెంట్ దాంట్లో చిన్న చిన్న మీరు అన్నట్టు వెన్యూస్ ఉంటాయి, ఏదైనా సమ్ అమౌంట్ పే చేసేసి సోషల్ కాజ్ కోసం అని చెప్పేస్తే కనుక హైర్కి అద్దెకిస్తారు. అద్దెకిచ్చిన తర్వాత అక్కడ ఈవెంట్ కండక్ట్ చేసుకొని ఎవరైనా దగ్గరలో అనుకూలంగా, ఇప్పుడు మనకున్నారు ఏదైనా జరుగుతుంటే రాజ్యసభ సభ్యులు ఎంపీలో వస్తారు. సో దీనికి కూడాను మన లేబర్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని గెస్ట్ గా పిలిచారు, ఇచ్చారు. దానికి సంబంధించింది అది ఏది బ్రిడ్జ్ ఇండియా టీమ్ అనేటువంటి సంస్థ. అది కూడా మొట్టమొదటిసారిగా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అంటే ఈ సంవత్సరమే వాళ్ళు స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ ఎప్పుడు పెట్టినా కూడా ఆ అవార్డు ఫస్ట్ టైం వీళ్ళకి ఇస్తున్నారు, చిరంజీవి గారికి ఇచ్చారు. ఇది పూర్తిగా ప్రైవేట్ అనేటువంటి ఆర్గనైజేషన్ సంబంధించింది. దీనికి నిజంగా చిరంజీవి గారికి నువ్వు అన్నట్టు అభిమానులను క్రెడిట్ తీసుకోవాలనే, లేకపోతే మేము గొప్పవాళ్ళమనే, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఉండి ఆ స్టేట్మెంట్ మీద తెలియదా లేదా తెలియదా సార్? ఏదో చిరంజీవి గారు ట్వీట్ వేస్తారని అనుకోలేదో ఏమో, కానీ ఇదంతా కూడా చిరంజీవి గారు మంచి నటుడే, మహానటుడే, మాకు బాగా చేస్తాడు, మనం అప్రిషియేట్ చేస్తాం, అవార్డు రావాలా నటుడికి అనేటువంటిది కోరుకుందాం. కానీ ఇది ప్రజల్లోకి ఎట్లా అంటే, ఇంతమంది 33,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారు వాలంటీర్లు అంటే నమ్మేశారు నా మాటలు. అంటే అబద్ధాల మీద వచ్చినప్పుడు మాట్లాడతారు. కంటిన్యూ చేసేయండి. లేదా ఈ గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ వీళ్ళు కానీ ఈ అబద్ధాలు ఎట్లా చెప్పారు ఏం కదా. అట్లాగే ఈ పిల్లలు స్కూళ్ళకి దూరం అవుతుంటే గత ప్రభుత్వం అని చెప్పి మొన్న ఎప్పుడో విన్నాను, మంత్రి గారు ఎవరో చెప్తా ఉంటే. సో ఈ రెంటి మీద కూడా కామెంట్ చేసేయండి. మీరు అన్నట్టు దీనికి దానికి లింక్ ఉంది సార్. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలంటే, పూర్తిగా వాలంటీర్లకు పూర్తిగా మీకు అందరికి చేసేస్తాను 10,000 వచ్చిన తర్వాత లేదు ఎగనాము. తర్వాత అయ్యా 33,000 మంది అమ్మాయిలు కనపడకుండా పోయారు, కిడ్నాపులు చేసే వాళ్ళందరూ పట్టుకురావాలి, జగనే కారణం అని చెప్పారు. తర్వాత వచ్చిన తర్వాత అసెంబ్లీలో నలగరే. తర్వాత విశాఖలో దొరికిందబ్బా యొక్క బంగాళాఖాతంలో మొత్తం అంతా డ్రగ్స్ దొరికింది, 25,000 కేజీలు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పించేసి అన్ని చేసిన తర్వాత మేమే ఇచ్చింది సిబిఐకి. ఈ రోజు ఏమైంది, పార్లమెంట్ సాక్షిగా కానీ ఇక్కడ కానీ ఏంటంటే అసలు డ్రగ్సే కాదా అని బాబు అని చెప్పి, అంటే అబద్ధాలు ఏ విధంగా చెప్తారో ఈ యొక్క చిరంజీవి గారి విషయంలో కూడా అబద్ధాలు చెప్పినా కూడా నమ్మేసార్ల పాపం అమాయక ప్రజలు అనేటువంటిది అన్నారు. అంతెందుకు సార్, ఇది ఈ అబద్ధాలు ఎట్లా అంటే వాళ్ళకి పొట్టి శ్రీరాములు గారికి మన నెల్లూరు జిల్లాకు పేరు పెట్టింది ఇంత పచ్చి అబద్ధాలు ఇంత టైంలో నేనే పెట్టాను. 2000 ఎవరు పెట్టింది సార్ అది? నెల్లూరు జిల్లాకు పేరు మార్చింది ఎవరు? ఇంత అబద్ధమా? మరి దారుణంగా ప్రజలు చూస్తారు. చరిత్ర అదే కదా, ఏదో 1977 అయితే నేను చేసాను, అది పుట్టినప్పుడు ఎవరికి తెలియదు అనుకోవచ్చు.
అదొకటే కాదు సార్, సూపర్ 6 తీసుకుందాం, ఎన్ని మాటలు చెప్పారండి అబద్ధాలు. డిఎస్సి చెప్పారు, తొలి సంతకం ఇమ్మీడియట్ గా 3 నెలల్లో ఉద్యోగాలు వస్తాయి, అందరూ రెడీగా ఉండండి అని చెప్పి ఇంతవరకు అతి లేదు గతి లేదు, సంవత్సరం అవుతా ఉంది. తర్వాత బస్సుని అతి లేదు గతి లేదు, పాపం వాళ్ళు వెళ్ళి ఎక్కితే, నిన్న తిరుపతిలో మహిళలు వెళ్ళి ఎక్కితే వాళ్ళ మీద కేసు ఏది పెట్టారు తెలుసా సార్? బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసినట్టు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అదే విధంగా అప్పుల మీద ఎన్ని అబద్ధాలు సార్, అప్పుల మీద అబ్బో 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు. తీరా మండలిలో ఈడ వాళ్ళ యొక్క మంత్రి చెప్పింది ఏంటంటే తూచా ఎన్ని కాదు 6,50,000 కోట్ల మొత్తం అబద్ధాలు కలిసి అని చెప్తారు. అదే విధంగా ఇది కూడా సార్, అమరావతి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు, నన్ను చూసి వస్తారు మొత్తం అన్నారు, అది లేదు. దావోస్ లో పెట్టుబడులు వచ్చాయి, అది కూడా అన్ని అబద్ధాలే. తర్వాత 6,50,000 కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చేసాం. టైం అయిపోవచ్చింది. పురుషోత్తమ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. అబద్ధాల లిస్ట్ పెద్దదే, మీరు చాలా పెద్ద లిస్టే చదవగలిగేటట్టున్నారు. అయితే పిల్లలకి స్కూళ్ళకి సంబంధించి కూడా మరి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా నిజం చెబుతున్నారు? ఇప్పుడైతే తల్లికి వందనం లేకపోవడం వల్ల పాపం పిల్లలు స్కూల్ మానేసే పరిస్థితి వచ్చిందటండి. మొన్న ఎప్పుడో ఒక వీడియో కూడా చూశాను, ఒక కూలీ మహిళ చెప్తా ఉంది, అదిగో పిల్ల మానేసి వచ్చి మా దగ్గర పనులు చేస్తుందని చెప్పి. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. పురుషోత్తమ రెడ్డి గారు, ఈ అబద్ధాలు, ఈ స్కూళ్ళ పరిస్థితి మీద మీకేమనిపిస్తుంది? ఇన్ని అబద్ధాలు ఆడి ఒక రికార్డు సృష్టించినట్లయినా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే ఆయన ఇంత చాలా చెప్పాలంటే చాలా ఉన్నట్టున్నాయి. ఈ చివరికి ఆయిల్ ప్రైసులు, ఏది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కానీ ఎన్ని ఈ అబద్ధాల మీదే ఆధారపడిన ప్రభుత్వంగా చూడవచ్చు దీన్ని. అబద్ధం అనే దానికి ప్రామాణికం ఏంటంటే ఆ రోజు అవసరం, కాబట్టి ఎన్నికల్లో అవసరం కోసం అబద్ధాలు చెప్పారు. కాబట్టి రాజకీయాల్లో మనం చాలా రోజులు ఉన్నప్పుడు అబద్ధాలు ఓ రోజుకు రివర్స్ అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక పరిస్థితి చెప్పినా ఎందుకు జనం నమ్మలేని పరిస్థితి వచ్చేసారంటే మనం ఆ రోజు చెప్పినటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. ఈ రోజు మీరు అమ్మఒడికి సంబంధించి ఒక పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, బేసిక్గా అమ్మఒడిని ఎందుకు తీసుకొచ్చారు జగన్ గారు? చాలా మంది ఏమన్నారంటే స్కూల్ పిల్లవాడికి డైరెక్ట్ గా ఫీజు కట్టేయచ్చు కదా, లేదా ఉచిత విద్య ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఈ అమ్మఒడి పేరుతో అమ్మకి డబ్బులు ఇవ్వడం అని చెప్పారు. ఆ రోజు జగన్ గారు చెప్పిన క్లారిటీ ఈ రోజు మనకు ఆ వార్తకి రిలేటెడ్. ఎందుకంటే పిల్లవాళ్ళని ఎప్పుడు చదివిస్తారు? తల్లిదండ్రులు ప్రశాంతంగా తమ జీవితాన్ని ఉన్నప్పుడే పిల్లవాడిని ఇంటికి పంపిస్తారు. చాలా మంది చదువుల్లో ఎందుకంటే వాడిని కూడా కూలీకి పంపిస్తారు, అంటే పేదవాడికి ఇంకో మార్గం లేదు. కాబట్టి పిల్లవాడు ఏదైతే మీరు కూలీ నాలిగి పెట్టి సంపాదిస్తారో ఆ డబ్బులు నేను ఇస్తాను గవర్నమెంట్ నుంచి, కాబట్టి వాడి నుంచి మీరు ఏవైతే ఆదో దాన్ని మీరు అనవసరం, నేను ప్రభుత్వం కడుతుంది, మీరు చదివించండి, మీరు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి దూరదృష్టిలో చేసింది అమ్మఒడి. యథాలాపంగా ఏదో సంక్షేమ పథకం చేసింది కాదు. కాబట్టి ఆ రీత్యా చూస్తున్నప్పుడు అది ఈ రోజు మీరు అమలు చేయలేదు, ఈ సంవత్సరంలో అమలు చేస్తారని అనౌన్స్ చేశారు. నాకైతే దాని కూడా పాక్షికంగా ఏదైనా చేస్తారో డౌట్ ఉంది, మనకున్న ఫైనాన్స్ సిచ్యువేషన్ ఇచ్చా. కాబట్టి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని దూరదృష్టితో చేయాలి, టెంపరీ అడ్జస్ట్మెంట్ తో చేస్తే అది ఇబ్బంది. ఈరోజు అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా అవన్నీ ఎందుకు గుర్తు వస్తున్నాయి? అవసరమైనది రుజువు అయింది. కాబట్టి మనం అబద్ధమైనా చేసే పథకమైనా శాశ్వతంగా ఉండేట్టుగా చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు, సమాజానికి ఉపయోగపడుతుంది. భిన్నంగా పోతే ఇట్లాంటి విమర్శలు. గత ప్రభుత్వం వల్ల విద్యార్థులు తగ్గారని కూడా చెప్తున్నారు కౌన్సిల్లోనూ, ఇట్లా ఎక్కడ అసెంబ్లీలో. పేదరికానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 కూడా గత ప్రభుత్వమే కదా. కాబట్టి సమస్య అది కాదు కదా, ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా గతం అన్నిటి గతం, చేయని దానికి గతం, చేసేదానికి వర్తమానమా? కాదు కదా, రెండు గతం చెప్పొచ్చు కదా, చేసిన దానికి చేయని దానికి రెండింటికి. అంటే జగన్ ని విమర్శించడం ద్వారానే, అంటే మేము చేయలేని పనిని జగన్ కారణంగా జగన్ ఏదో చేసి వెళ్ళిపోయినాడు రాష్ట్రాన్ని, కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్తే జనం నమ్ముతారని అనుకుంటారు. ఆ అబద్ధం నమ్మినారు. ఒకరోజు ఎన్నికల్లో ప్రతిరోజు అబద్ధాలు చెప్తారు, నమ్ముతారు. ఈ డ్రై ఈస్ట్ ఇవన్నీ చూసాం కదా, అసలు ఇన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం. ఈనాడు వాళ్ళు అయితే ఆయన సిఐఓ ఎవరో వెళ్ళాడు అక్కడికి, మేనేజ్ చేయడానికి వెళ్ళాడు అన్నట్టు రాశారు, గుర్తుందా మీకు? విశాఖలో జరిగింది ఏంటంటే అది ఏ పరిశీలన కూడా చేయక ముందుగానే పోలీసులు నాన్ కోఆపరేషన్, ఏది సెంట్రల్ గవర్నమెంట్ కి నాన్ కోఆపరేషన్ చేశారు. దాన్ని సాక్ష్యాలు చెడగొట్టడానికి ట్రై చేశారు. వర్షం వస్తా ఉండిందంటే అప్పుడు కొంచెంసేపు వర్షం ఉంటే తడిసి ఆ సముద్రంలో ఆ డ్రగ్స్ అంతా పోతున్న కోసం ప్లాన్ చేస్తాం. స్టీమర్ లో అట్లుంటాయా? ఎంత సెక్యూరిటీగా ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా ఒక మాట చెప్పండి, అడక్క తప్పట్లేదు. సాక్షి మీద దాడి అయిపోతుందా ప్రభుత్వం? గతంలో జగన్ గారు తలుచుకుంటే అప్పట్లో వీళ్ళకి అంతంత ఇచ్చారో చాలా ఆరోపణలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు సాక్షికి నెంబర్ 2 పేపర్ అయినా కూడా ఏదో ఎక్కువ ఇచ్చేశారని అబద్ధ ప్రచారం చేయడానికి ఈ విజిలెన్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నారు పురుషోత్తమ రెడ్డి. ఖచ్చితంగా సాక్షి ఏకైక ప్రభుత్వ ఆల్టర్నేటివ్ మీడియా, ప్రభుత్వ రాజకీయంగా. కాబట్టి సహజంగా దాని అటాక్ దానికి ఉంటుంది. ఖచ్చితంగా సాక్షి మీద ఏ పత్రికైనా కొమ్మినేని గారు అటాక్ ఎంత పెరిగితే అంత ప్రజల్లో పెరుగుతుంది. ఒంటి కష్టాలు ఉంటాయి, మన శారీరక కష్టాలు, మానసిక కష్టాలు ఉంటాయి, కానీ
ఒక సాక్షి పత్రిక ఇప్పుడు మీరు కాలంలో ఎందుకు పెరిగింది, యూట్యూబ్ లో కావచ్చు, సాక్షి ఆన్లైన్ లో కావచ్చు, ఎందుకు పెరిగిందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఒక మీడియా, రెండు దానిపై ఎంత ప్రెజర్ పెడితే అంత ప్రజల్లో రివర్స్ అవుతుంది. కాబట్టి సాక్షిని, అది ప్రజల నుంచి వచ్చిన పత్రిక, ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి మీడియా, దాన్ని అడ్డుకుంటారంటే అది వాళ్ళని వ్యక్తిగతంగా కష్టపెట్టచ్చు, కానీ మీడియాని అడ్డుకోవడం అనేది అయ్యే పని కాదు. శివశంకర్, సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేయండి, టైం అయిపోయింది. ఖచ్చితంగా సార్, ఈ రోజు వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడాను వాళ్ళకి మీరు అన్నట్టు బిల్టప్ బాబాయిలు ఎలా తీసుకొస్తున్నారో నిజాలు సాక్షి ద్వారానే జనాలకు వెళ్తున్నాయి. సాక్షిని ఏ విధంగా అయినా కూడా మీరు అడ్డుకుంటేనే అనేటువంటి ప్రభుత్వ ఒత్తిడితోనే ఈ రోజు ఇలా జరుగుతా ఉంది. ఎంత చేసినారు మీరు అన్నట్టు 2014-19లో ఆంధ్రజ్యోతికి సాక్షి ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు. నెంబర్ 2 పత్రికైనా నెంబర్ 4, నెంబర్ 5 పత్రికలు కూడా ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్యలో అనుకుంటే ఈ పత్రికలు కొట్టనే ఉండేదా? అప్పుడు కూడా మీరు విజిలెన్స్ ఇచ్చారని ఇట్లాంటివి చేసి చెప్తే బాగుండేది. కానీ అమౌంట్ అనౌన్స్ చేశారు. ఆ రోజుల్లో ఎన్ని వందల కోట్లు జ్యోతి వాళ్ళకి ఇచ్చింది అనేది వార్తలు కూడా వచ్చాయి కదా. రైట్, ఓకే.